వెల్కమ్ టు డే మీడియా. నేను మీ నీరెడ్డి దేవేందర్. ఈరోజు ప్రధాన వార్తా అంశాలు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపైన ఉక్కుపాదం మోపుతోంది. గడిచిన 2 నెలల్లో 67 మంది ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి కేసులో వారిని అరెస్టు చేసింది ఏసీబీ. ప్రస్తుత రాజకీయాలలో సిద్ధాంతానికి విలువలించే రాజకీయ నాయకుల కొరత ఏర్పడింది. అన్ని రాజకీయ పార్టీలకు గతంలో కార్యకర్తలుండేవారు, ప్రస్తుతం ఈవెంట్ మేనేజర్లు, వాలంటీర్లు మాత్రమే ఉన్నారు అని చెప్పి ప్రస్తుత రాజకీయ పార్టీల దుస్థితిని సున్నితంగా విమర్శించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం రచయిత మోహన్ గురుస్వామికి జైపాల్ రెడ్డి స్మారక అవార్డును అందించి సన్మానించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3500 మంది టీచర్లకు లబ్ధి చేకూరుస్తూ టీచర్లకు పదోన్నతులు కల్పించే అంశం పైన నిర్ణయం తీసుకుంది. 1-2 రోజులలో షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 6 నెలల్లో 681 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు సైబర్ నేరస్తులు. మరి గడిచిన 6 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రంలో 37,950 కేసులు నమోదయ్యాయి సైబర్ మోసాలకు సంబంధించి. గత సంవత్సరంలో అత్యధిక సైబర్ మోసాల కేసులు నమోదైన రాష్ట్రం కూడా తెలంగాణనే. కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో భద్రతా ప్రమాణాల తనిఖీ చేపట్టాలి, దానిపైన స్పష్టమైన నివేదికను సమర్పించండి అని కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ప్రధానమైన కారణం రాజస్థాన్ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల భవనం కూలి 39 మంది విద్యార్థులు భవనం శిథిలాల కింద చిక్కుకున్నారు. 28 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 7 విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర విద్యాశాఖ భద్రతా పరమైన తనిఖీలు చేయాలి, దానిపైన నివేదికను సబ్మిట్ చేయమని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 1000 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు చేపట్టడానికి అనుమతులు మంజూరు చేసింది. అందులో భాగంగానే ప్రతి స్కూల్లో ప్రీ ప్రైమరీ తరగతుల కోసం ఒక ఆయాని, ఒక టీచర్ని నియమించుకోవాల్సిందిగా అనుమతులు మంజూరు చేసింది. గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేస్తూ వారు చేసిన నిర్విరామ పోరాటాన్ని స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి 3 దశాబ్దాలుగా నిర్విరామంగా చేసిన పోరాట ఫలితమే దేశవ్యాప్తంగా ఆ ఉద్యమం స్ఫూర్తి పొంది ఎస్సీ వర్గీకరణకు దారితీసింది. సబ్బండ వర్గాలు రిజర్వేషన్ ఫలితాలు అనుభవించడానికి కారకుడు ఇక్కడ మందకృష్ణ మాదిగ అని చెప్పి మందకృష్ణ మాదిగ గారి ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పైన వచ్చే వదంతులు అలాగే తప్పుడు ప్రచారాలు పైన స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుంది, కాంగ్రెస్ లో విలీనమవుతుంది అని చెప్పి గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే పనిచేస్తుంది, వారి ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే ఉద్యమిస్తుంది, శ్రమిస్తుంది. ఆ విషయం తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం శ్రమిస్తుంది. ఆ పార్టీ ఎందులో విలీనమయ్యే అవకాశం లేదు. కాబట్టి దీనిపైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసే దుష్ప్రచారం ఇక ఆపేయండి అని సున్నితంగా విమర్శించారు గౌరవ కేటీఆర్. ఈ రోజు ప్రధాన వార్తా అంశాలు ఇవి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.